తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు. ధర్మారెడ్డి గారు రాష్ట్రం వదిలి పారిపోయేందుకు సిద్ధమయ్యారని, ఆయన ఎక్కడ ఉన్నా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయన చేసిన చర్యలన్నింటికీ మేము శిక్షించి తీరుతాం అంటూ ఆనం వెంకటరమణారెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి గారు రాష్ట్రం వదిలి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారని, ఆయన ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి పనులకు ఆయన్ని శిక్షించి తీరుతాం అంటూ ఆనం వెంకటరమణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ధర్మారెడ్డి గారు ఇంచుమించు మీకు తెలుసు 9 ఏళ్ళుగా ఆయన టీటీడీ ఈవోగానే ఉన్నారండి. ఇటీవల కూడా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. టీటీడీ ఈవో అయ్యాక మనం చాలా ఆయన మీద విన్నాం నెగిటివ్ ఎక్కువ. ఏ రకంగా అంటే ఈవెన్ క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాల్లో పెట్టారని, క్రిస్టియన్ మత ప్రచారం పేరున చాలామంది అక్కడికి వస్తున్నారని, ఇవేవి ఆయన పట్టించుకోవట్లేదు, నిధులు కూడా చాలా మళ్లించారని, తర్వాత ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్కి వచ్చిన ఈ 2000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మారెడ్డి గారు ప్రైవేట్ బ్యాంకులో పెట్టి వాటి మీద అప్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు ప్రభుత్వానికి అని. అసలు ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారు అన్నది ఆనం వెంకటరమణారెడ్డి గారి ప్రశ్న. ధర్మారెడ్డి గారు ఆ రకంగా ఎలా ప్రైవేట్ బ్యాంకులో పెడతారు? ఎందుకంటే టీటీడీకి అంటూ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంది కదా, మనందరికీ తెలుసు. అలా కాకుండా ఆయన విడిగా ఆయన సొంతంగా ఆయన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు తీసుకుంటుంది మనకు తెలుసు. కానీ ఈయన ఒక ఈవో స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా ఎలా తీసుకుంటారు? ఆల్రెడీ ధర్మారెడ్డి గారి మీద మనకు తెలుసు చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అనేది ఏంటంటే ఈయన పారిపోదామని చూస్తున్నాడు. అంటే ఎన్నికల్లో అధికార పక్షం రాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, తెలుగుదేశం పార్టీ కనుక అంటే తెలుగుదేశం కూటమి కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. ఆయన సీఎం అయ్యాక టీటీడీలో చాలా మార్పులు తీసుకొస్తారు. తప్పు చేసిన ఎవరిని వదలం మేము. ధర్మారెడ్డి పారిపోయి ఎక్కడున్నా కూడా తీసుకుని వస్తాం వెనక్కి. ఆయన చేసిన అంటే ఆయన ఏవైతే తప్పులు చేశారో వాటికి సమాధానం చెప్పి తీరాలి అని ఈయన అంటున్నారు. ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు మనకి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అధికారులు ఎవరు లేఖలు ఇచ్చినా కూడా అంటే ప్రత్యేక దర్శనాలకి అవి చెల్లవు మనకు తెలుసు. కానీ గత 4-5 రోజులుగా మళ్ళా రోజా కావచ్చు కొంతమంది మళ్ళీ లేఖలు తీసుకొచ్చి వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. అంటే 300 రూపాయల టికెట్, ఇంతకుముందు కూడా రోజా మీద చాలా ఆరోపణలు వచ్చాయి మనకు తెలుసు. ఆవిడ టికెట్లు అమ్ముకుని చాలా లక్షలు సంపాదించుకుంటుంది అని. 300 రూపాయల టికెట్ 3000, తర్వాత ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వాళ్ళు చాలా ఎక్కువ అంటే లక్షల్లో వసూలు చేస్తారని మనం విన్నాం. బ్రేక్ దర్శనాలు కావచ్చు, విఐపి దర్శనాలు అలాంటి వాటికి రోజా కూడా డబ్బులు వసూలు చేస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇందులో కమిషన్లు ఉంటాయి అని మనం విన్నాం. సో అది మళ్ళీ మొదలు పెట్టారు ఆ బ్రేక్ దర్శనాలు. ఒక పక్క ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వాళ్ళు ఈ రకంగా చేయటం ఏంటి అనేది ఆయన ప్రశ్న ఆనం వెంకటరమణారెడ్డిది. తర్వాత ఇంకో రకంగా చూసుకుంటే ఇప్పుడు మనకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కూడా చాలా అక్రమాలు చేశారు. ఆయన కమిషన్లు తీసుకున్నాడు. ఇప్పుడు పనులు చేయిస్తూ ఉంటారు కదా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో, మనకి ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. ఏ పనికైనా ఆయన 10% కమిషన్ తీసుకుని ఆయన పనులు అప్పచెప్తారు ఎవరికైనా అనేది ఆయన మీద ఆరోపణ. ఆ తర్వాత మనకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్లకి ఏమి చెప్పారో, ఆయన ఏమన్నారు, మీరు అక్రమాలు చేయండి లేకపోతే ఎదురు తిరగండి, మీరు మీ గొంతు వినిపించండి, మీరు భయపడద్దు, అక్కడ ఓటింగ్ టైంలో మీరు ఎటువంటి దీనికి నిర్లక్ష్యానికి గురి కావద్దు, ఎదురువాడు చెప్పింది వినద్దు, అవతలవాడు ఎలాంటి వాడైనా సరే మీరు మీ వాదనని బలంగా వినిపించండి, మీరు అంటే ఆయన ఇండైరెక్ట్గా మీరు హింసకి పాల్పడండి అన్నట్టుగా అన్నారు. కాబట్టి సజ్జల మాటలు నమ్మి మీరందరూ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీరు ఇబ్బందులకు గురి కాకండి, రేపొద్దున నష్టపోయేది మీరే, ఈ ప్రభుత్వం ఎలాగా రాదు, ఈ ప్రభుత్వం రానప్పుడు సజ్జల హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆయన ఏమి తాడేపల్లిలో ఉండరు, ఇంకా ఆయనకి ఎటువంటి పవర్స్ ఉండకపోవచ్చు, లేదు ఉన్నా కూడా ఆయన ఇంకా పట్టించుకునే పరిస్థితిలో ఉండరు కదా. ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ కేసు నమోదైంది మనకు తెలుసు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ పనులు చేసుకోండి సజావుగా, అంతేగాని ఆయన మాటలు నమ్మి మోసపోకండి అనేది
ఆనం గారి మాట. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు రాష్ట్రం వదిలి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏ సాక్ష్యాలతో ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎంతో కొంత వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకుండా మాట్లాడరు కదండి. జస్ట్ లైక్ దట్ వీళ్ళందరూ కూడా అధికార ప్రతినిధులు అయినప్పుడు వాళ్ళకి కొద్దో గొప్ప సమాచారం ఉంటుంది. పూర్తిగా వాళ్ళు రివీల్ చేయలేకపోవచ్చు బయటికి. ఈరోజు ఏమీ లేకుండా, ఆధారాలు లేకుండా అయితే మాత్రం మాట్లాడరు వాళ్ళు. అంటే ధర్మారెడ్డి ఏదో ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, టీటీడీలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా 4వ తారీఖు తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. ఈ ప్రభుత్వం కనుక రాకపోతే ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళిపోకుండా చూడాలి. ఎందుకంటే ఒకసారి ఆరోపణలు ఉన్న వ్యక్తి అందులో టీటీడీ సొమ్ములు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన కాగితాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు తెలియదు. సో అలాంటివి తీసుకుని పారిపోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. నాట్ ఓన్లీ టీటీడీ, ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో వాటిని కాల్ చేయడం కావచ్చు, పేపర్లు మాయం చేయడం కావచ్చు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో వాటిని తీసుకెళ్ళి మూసీలో పడేయడం కావచ్చు, ఏమన్నా చేసి కొన్ని చోట్ల తగలబెట్టేశారు. కాబట్టి ఈ 4 రోజులు క్లిష్టమైన సమయం అండి అందరికీ కూడా. సో మరి వీటి మీద ఎన్నికల కమిషనర్ దృష్టి పెడతారా, డీజీపీ దృష్టి పెడతారా మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే సిఎస్ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి ఇప్పుడు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ధర్మారెడ్డి పారిపోతారు అని ఒక విషయం బయటకు వచ్చినప్పుడు మరి ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఇంకా ఏమేమి స్కాములు చేసి వెళ్ళిపోతారో, లేకపోతే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారా? ఇప్పుడు మామూలు డబ్బు కాదు కదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేది. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోబోతుందని, కూటమి అధికారంలోకి రాబోతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి భావించారా? అందుకే ఆయన రాష్ట్రం వదిలి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంతే కదండి. ఇప్పుడు మీకు వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ గా కూడా తెలుస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలే మనం చూస్తున్నాము. లేకపోతే సజ్జల్ లాంటి వాడు అలా మాట్లాడడం ఏంటి? ఆయన ఏంటి అంతా చంద్రబాబుదే హవా అంటావేంటి? చంద్రబాబు మాట మోదీ వింటున్నారు, అమిత్ షా వింటున్నారు, కేంద్ర ఎన్నికల సంఘం వింటోంది, పోలీసులు మార్చేశారు. ఈ మాటలన్నిటికీ అర్థం అదే కదండి. అంటే ఇండైరెక్ట్గా మేము పదవులు కోల్పోతున్నాము, మేము అధికారం కోల్పోతాము అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ధర్మారెడ్డి కూడా ఇంకా సర్దుకునే ప్రయత్నాల్లో ఉండొచ్చు. ఇంకా ఎలాగా గవర్నమెంట్ పడిపోతే నేను ఉండను కాబట్టి ఎక్కడికక్కడ ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఎన్నికల సంఘం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఎక్కడ అక్రమాలు జరగకుండా వీళ్ళు పారిపోయేటప్పుడు అన్ని తీసుకుని పారిపోకుండా ఇవన్నీ నిలువరించే ప్రయత్నాలు చేయాలండి. ఇప్పుడు ఓడిపోతాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఎవరైనా సరే. కాబట్టి అది అధికార పక్షమా ఇదా అని కాదు. ఇప్పుడు ధర్మారెడ్డి గారి మీద ఒక కన్నేసి ఉంచాలి, వివిధ శాఖల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, డీజీపీ కావచ్చు.